అడ్వైజర్స్ ప్రాబ్లమ్స్ ఇది మీరందరూ తెలుసుకోవాల్సిన పాయింట్. నేను రిపీటెడ్గా చెప్పేది చెవెళ్ళ ఏరియాలో మనం ఆ రోజుల్లో చెప్పేటప్పుడు ఎవరు నమ్మలేదు. ఒక కేస్ స్టడీ. తర్వాత వేరే కంపెనీ లాంచ్ అయితే అందరూ కూడా క్యూలో నిలబడి కూడా కొనుక్కున్నారు. అది వేరే కేసు. అలాంటి ఏరియాలో ట్రెండింగ్ ఉన్న ఏరియాలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అని చెప్పి చాలామంది నాకు ఎంక్వైరీ చేయడం వల్ల నేను ఒక కంపెనీని అయితే కాంట్రాక్ట్లో తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఇన్వెంటరీ ఉన్నా కూడా వాళ్ళు అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే అక్కడ వాల్యూ చాలా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఇన్వెంటరీ అట్లనే ఉంచుకొని జడ్చర్లో లేకపోతే జహీరాబాద్లో మా ఇన్వెంటరీ ఉంది, నువ్వు అమ్మి పెట్టు అని చెప్పి నాకు అన్నారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తారు. నేను రికమెండ్ చేస్తే అది పనికి రావద్దని చెప్పి కొంతమంది ఆలోచన చేస్తారు. ఇన్వెంటరీ లేనప్పుడు ఇన్వెంటరీ కావాలని చెప్పి ప్రెషర్ క్రియేట్ చేస్తారు. కానీ ఇన్వెంటరీ దొరకడం కూడా చాలా కష్టం అవుతూ ఉంది. ఎందుకంటే ప్రైస్ చూసుకోవాలి, రిటర్న్ చూసుకోవాలి. ఇక్కడ నేను కస్టమర్ యొక్క వెల్త్ క్రియేట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ రికమెండ్ చేస్తాను తప్ప మార్కెట్లో ఏదో ఉంది అని మీకు అది అందజేయాలని ఒక ఏజెంట్ లాగా అయితే ఆలోచించాను. ఈ విషయం తెలియక చాలామంది వాళ్ళకున్న లిమిటెడ్ మైండ్ సెట్లో మమ్మల్ని ఇంకా ఏజెంట్ల కింద ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏజెంట్ల లాగానే వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో దాని నుంచి బయటకు రండి.